వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ. ప్రతి దేశానికి, రాష్ట్రానికి, మతానికి ఒక స్పెసిఫిక్ పండుగలు అనేవి ఉంటాయి. కానీ యూపీఎస్సీ కండక్ట్ చేసేటటువంటి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే పిల్లలకి వాళ్ళ రిజల్టే ఒక పెద్ద పండగ లాంటిది. ఎందుకంటే ఈ సాధారణంగా జరుపుకునే పండగలన్నింటినీ కూడా సాక్రిఫైస్ చేస్తూ మనస వాచ కర్మన కమిట్మెంట్తో ప్రిపేర్ అవుతారు ఈ సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్. అయితే ఇలాంటి ఎగ్జామ్కి ప్రిపరేషన్ చేయడం కోసం చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఎంకరేజ్ చేయరు. అందులో ముఖ్యంగా ఆడపిల్లలు నేను సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతాను అంటే ఎంకరేజ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడరు. అంతెందుకు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అంటే ఐఏఎస్ ఆఫీసర్స్గా అపాయింట్మెంట్ చేయడానికి అంతకుముందు యూపీఎస్సీ కూడా ఆడవాళ్ళని ఎంకరేజ్ చేయలేదు. మొట్టమొదటిసారిగా 1951లో అన్నా రాజం మల్హోత్రా అనే ఆవిడని ఫస్ట్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఐఏఎస్ ఆఫీసర్గా అపాయింట్మెంట్ చేశారు. ఈవిడ 1951లో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ని క్లియర్ చేశారు. అయితే ఆమె వెళ్ళిన ఇంటర్వ్యూలో ఉన్నటువంటి బోర్డు మెంబర్స్ కానీ అప్పుడు యూపీఎస్సీ చైర్మన్ ఆ బోర్డుకి హెడ్గా ఉన్నారు. అయితే ఆవిడకి ఐఏఎస్ బదులుగా మీరు ఐఏఎస్ తీసుకోకుండా ఐఎఫ్ఎస్ఓ లేదా అదర్ ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ని చూస్ చేసుకోండి అని చెప్పేసి అన్నారంట. అయితే ఆవిడ లేదు నేను ఎట్టి పరిస్థితుల్లో నాకు ఐఏఎస్ఏ కావాలి అని చెప్పి ఆవిడ ఆ అపాయింట్మెంట్ తీసుకున్నారు. తీసుకోవడంతో సరిపోయిందా? ఆ అపాయింట్మెంట్ తర్వాత తను వర్క్ చేసినటువంటి ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరంటే సి రాజగోపాల్చారి. రాజాజీ కూడా ఆడవాళ్ళకి ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఎందుకు అని చెప్పేసి ఆయనకు కూడా నచ్చేది కాదట. కానీ అన్నారాజం గారు ఆవిడ యొక్క పర్ఫార్మెన్స్ తోటి ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈ రాజాజీ గారే ఒక మీటింగ్లో పబ్లిక్ మీటింగ్లో ఒక ప్రోగ్రెసివ్ ఉమెన్కి ఉదాహరణ అంటే అన్నారాజం గారు అని చెప్పేసి ఆయనే ఆవిడని అభినందించారు. అంతేకాదు యూపీఎస్సీ చైర్మన్ కూడా ఆవిడ పర్ఫార్మెన్స్ చూసి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో ఆడవాళ్ళు ఉంటే ఇంకా మంచిది అని చెప్పేసి అనుకున్నారట. అందుకే మీరు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ కనుక చూస్తే మనకి కింద ఒక లైన్ ఉంటుందండి. దాన్ని సరిగ్గా అబ్జర్వ్ చేస్తే అక్కడ ఏమని ఉంటుందంటే మేము వర్క్ ఫోర్స్ అనేది జెండర్ బ్యాలెన్స్గా ఉండాలని అనుకుంటున్నాము, అందుకే ఉమెన్ అప్లై చేయడానికి మేము ఎంకరేజ్ చేస్తాము అని చెప్పేసి ఉంటుంది. దీంతో పాటు మనం డేటా కూడా చూస్తుంటే ఈ మధ్యకాలంలో కూడా 10 ర్యాంకుల్లో 5 టాప్ ర్యాంక్స్లో ఉంటున్నారు. అలాగే 2018 నుంచి ఇప్పటి వరకు 2023 వరకు కూడా చూసుకుంటే ఆడవాళ్ళ యొక్క సక్సెస్ రేట్ కూడా పెరుగుతుంది. 2018లో 24% ఉన్నది 2023కి వచ్చేసరికి 34% పెరిగింది, అంటే 10% పెరిగింది. అంతెందుకు మొన్న ఐఏఎస్ ట్రైనీ ఆఫీసర్స్ దాంట్లో కూడా అందులో సెలెక్ట్ అయినటువంటి ఆడవాళ్ళు 74 మంది ఉన్నారు. వీళ్ళు మొత్తం సెలెక్ట్ అయినటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్లో 41% ఆడవాళ్ళే ఉన్నారు. మరి అలా ఆడవాళ్ళు వాళ్ళ సక్సెస్ రేట్ని పెంచుకుంటూ ముందుకెళ్తున్నప్పుడు మనం మన ఆడపిల్లల్ని కూడా ఎంకరేజ్ చేస్తే వాళ్ళు కూడా ఆపర్చునిటీస్ని యూటిలైజ్ చేసుకొని వాళ్ళ క్యాలిబర్ ఏంటో ఈ లోకానికి చూపిస్తారు. So encourage our girl children to prepare for civil services exam.